వీవీఐపీలు ప్రయాణించేందుకు భారత్ కూడా అత్యాధునిక విమానాన్ని సమకూర్చుకుంది. భారత రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని ప్రయాణించేందుకు వీలుగా B777 విమానాన్ని మాడిఫై చేశారు. ఇందులో అత్యాధునిక భద్రతా వ్యవస్థలున్నాయి. అమెరికా అధ్యక్షుడు ప్రయాణించే ఎయిర్ ఫోర్స్ 1 తరహాలోనే ఎయిర్ ఇండియా 1 ను రూపొందించారు. ఎన్నెన్నో సెక్యూరిటీ ఫీచర్స్ వీటి సొంతం. ఎయిర్ ఇండియా 1 భద్రతా వ్యవస్థలను కొన్ని మాత్రమే బయటకు చెప్పారు, ఇంకొన్ని సీక్రెట్ గానే ఉంచారు. అమెరికా ఎయిర్ ఫోర్స్ 1 విమానంలోనూ చాలా వరకు సెక్యూరిటీ ఫీచర్స్ ను బయటపెట్టరు. ఎవరికి వారు ఊహించుకోవడం తప్ప చాలా వరకు సీక్రెట్ గానే ఉంటాయి. అత్యాధునిక, అత్యంత భద్రతా వ్యవస్థలు కలిగి ఉన్న విమానాల్లో ప్రయాణించడం ఓ స్టేటస్ సింబల్ గాను ఉంది. అమెరికా అధ్యక్ష విమానం సెక్యూరిటీ గురించి ప్రపంచమంతా చర్చించుకుంటుంది. ఆ మధ్య చైనా అధ్యక్షుడు జిన్పింగ్ పాకిస్తాన్ పర్యటనకు వెళ్లినప్పుడు పాక్ ఎయిర్ స్పేస్ లో ఆయన విమానం చుట్టూ ఫైటర్ జెట్స్ కూడా రక్షణగా వెళ్లాయి. అప్పట్లో ప్రపంచంలో అదో సంచలన ఇష్యూగా మారింది. చైనా అధ్యక్ష విమానానికే చాలా భద్రతా వ్యవస్థలుంటాయి. వాటికి తోడు ఫైటర్ జెట్స్ వెళ్లడం చర్చనీయాంశమైంది. ఇప్పుడు మన దేశంలో వీవీఐపీలు అంటే రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని విదేశీ ప్రయాణాలకు, దేశంలోని ఇతర ప్రాంతాలకు వెళ్లడానికి ఎయిర్ ఇండియా 1 విమానాలను తీసుకొచ్చింది. ఇప్పుడు వీటి గురించి కూడా ప్రపంచ వ్యాప్తంగా చర్చ మొదలైంది. B777 విమానాల్లో భద్రతా మార్పులకు భారత్ ఆర్డర్ ఇచ్చింది. ఇందులో ఒకటి అక్టోబర్ 1న ఢిల్లీ ఎయిర్పోర్టుకు చేరుకుంది. మరో విమానం అక్టోబర్ చివరి వారంలో రానుంది. ఈ ఎయిర్ ఇండియా 1 విమానాల్లో మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ ఉంది. లార్జ్ ఎయిర్ క్రాఫ్ట్ ఇన్ఫ్రారెడ్ కౌంటర్ మెజర్స్ ను ఏర్పాటు చేశారు. అలాగే సెల్ఫ్ ప్రొటెక్షన్ సూట్స్ పెట్టారు. అమెరికా అధ్యక్ష విమానం తర్వాత ఎయిర్ ఇండియా 1 లోనూ ఇలాంటి ఫీచర్ ఉంది. ఈ వ్యవస్థతో శత్రువుల రాడార్ ఫ్రీక్వెన్సీని జామ్ చేయవచ్చు, మిసైల్స్ ను దారి మళ్లించేలా చేయొచ్చు. ఈ టెక్నాలజీని అమెరికా అందించింది. ఈ LIARCM టెక్నాలజీతో మిసైల్ రాకపై క్రూ వార్నింగ్ టైం పెంచుతుంది. ఇందులో ఉండే మల్టిపుల్ సెన్సార్లు మిసైల్స్ ను పసిగడతాయి. ఇందులో పైలట్ గాబరాపడి చేయాల్సింది ఏమీ ఉండదు. అంతా భూమి మీద ఉండే అడ్వాన్స్డ్ ఫ్లయింగ్ కమాండ్ సెంటర్ నుంచి ఆపరేట్ చేస్తారు. మిసైల్ ను జామ్ చేస్తారు. ఆ తర్వాత ఇది దీని స్పెషాలిటీ. అంటే ఫ్లైట్ ఆపరేట్ అవుతున్నప్పుడు ఆడియో, వీడియో కమ్యూనికేషన్ చేసుకోవచ్చు. దీంతో హ్యాకింగ్, హైజాక్ అనే సమస్య ఉండదు. LIARCM టెక్నాలజీతో పాటు సెల్ఫ్ ప్రొటెక్షన్ సూట్ సహా ఇతర భద్రతా వ్యవస్థలను 2 విమానాల్లో ఇన్స్టాల్ చేసేందుకు $190 మిలియన్ ఖర్చయింది. దీన్ని గతేడాది ఫిబ్రవరిలో అమెరికా ప్రభుత్వం అక్కడి పార్లమెంట్ కు తెలిపింది. ఈ కొనుగోళ్లకు సంబంధించిన నోటిఫికేషన్లో కీలక విషయాలు వెలుగుచూశాయి. 2 సెల్ఫ్ ప్రొటెక్షన్ సూట్స్ తో పాటు 8 అడ్వాన్స్డ్ ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సూట్స్, కౌంటర్ మెజర్స్ డిఫెన్సింగ్ సిస్టమ్స్ ను కొనుగోలు చేసింది. వీటితో పాటు 23 మిసైల్ వార్నింగ్ సెన్సార్లను కూడా ఈ 2 ఎయిర్ ఇండియా 1 ఎయిర్ క్రాఫ్ట్లలో ఏర్పాటు చేశారు. B777 ఎయిర్ క్రాఫ్ట్ అంటే ఎయిర్ ఇండియా 1 విమానాలను భారత వాయుసేన పైలట్లు నడపనున్నారు. గతంలో ప్రధాని, రాష్ట్రపతి ప్రయాణించే బోయింగ్ 747 విమానాలను ఎయిర్ ఇండియా పైలట్లు నడిపేవారు. భారత్ నుంచి అమెరికా వరకు ఎలాంటి హాల్ట్ లేకుండా వెళ్లొచ్చు. ఒకసారి ఫ్యూయల్ నింపితే 17 గంటల పాటు నాన్ స్టాప్ గా ప్రయాణించే కెపాసిటీ మన ఎయిర్ ఇండియా 1 సొంతం. టెక్సాస్ నుంచి 13,000 కిలోమీటర్లు నాన్ స్టాప్ గా ప్రయాణించి ఢిల్లీ చేరుకుంది ఎయిర్ ఇండియా 1 ఫ్లైట్. మధ్యలోనే ఇంధనం నింపుకునే సామర్థ్యం కూడా ఈ విమానాలకుంది. కొత్త విమానం గంటకు 900 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. అదే అమెరికన్ ప్రెసిడెంట్ వాడే ఎయిర్ ఫోర్స్ 1 ఫ్లైట్ గంటకు మాక్సిమం 1014 కిలోమీటర్ల వరకు ప్రయాణించే కెపాసిటీ ఉంది. నిజానికి మన ప్రధాని, రాష్ట్రపతి అమెరికా పర్యటనలకు వెళ్లినప్పుడు మధ్యలో జర్మనీ ఫ్రాంక్ఫర్ట్ లో ఆగాల్సొచ్చేది. అక్కడ ఇంధనం నింపుకున్న తర్వాత మళ్లీ స్టార్ట్ అయ్యేవారు. ఎలాగూ ఆగాల్సి వస్తుందన్న కారణంతో జర్మనీలో అధికారిక టూర్ స్కెడ్యూల్ కూడా పెట్టుకున్న సందర్భాలున్నాయి. 2018-19 బడ్జెట్లో ఈ 2 విమానాలకు 4,470 కోట్లు కేటాయించారు. అయితే మరింతగా అడ్వాన్స్ టెక్నాలజీ సమకూర్చుకోవడంతో 8,400 కోట్లు ఖర్చయినట్లు తెలుస్తోంది. ఎయిర్ ఇండియా ఇంజనీరింగ్ సర్వీసెస్ లిమిటెడ్ ఈ 2 విమానాల నిర్వహణ బాధ్యతలు చూడనుంది. విమానంపై భారత్ అని హిందీలో అక్షరాలున్నాయి. మరోవైపు ఇండియా అని ఇంగ్లీష్లో ఉన్నాయి. అశోక చక్రం కూడా ఉంది. ఈ ఏడాది జూలైలోనే ఈ 2 విమానాలు భారత్ చేరుకోవాల్సి ఉంది. కానీ కరోనా కారణంగా డెలివరీ ఆలస్యమైంది. టెక్నికల్ ఇష్యూస్ పూర్తిగా రెక్టిఫై చేశాక మొదటగా ఓ విమానాన్ని భారత్ కు పంపారు.
ఈ విమానాలు తీసుకొచ్చేందుకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఫోర్స్ నుంచి ప్రత్యేక టీం అమెరికా వెళ్లింది. సెప్టెంబర్ 25 నాటికి అన్ని టెస్టులు పూర్తయ్యాక అక్కడ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుని అక్టోబర్ 1న భారత్ కు తీసుకొచ్చారు. బోయింగ్ 777 ఎక్స్టెండెడ్ రేంజ్ విమానంలో 2 పవర్ఫుల్ GE90-115 ఇంజన్లు అమర్చారు. దీని థ్రస్ట్ రేట్ 81,000 నుంచి 1,15,000 LBF గా ఉంది. ప్రధాని, రాష్ట్రపతి పర్యటనలకు వెళ్లినప్పుడు వారి వ్యక్తిగత భద్రతా సిబ్బంది సహా ఉన్నతాధికారులు అంతా కలిపి 100 మందికి పైగా వెళ్లేలా ఈ విమానంలో ఏర్పాట్లున్నాయి. అమెరికా అధ్యక్షుడి విమానం మాదిరిగానే విశాలమైన కాన్ఫరెన్స్ రూమ్, వీవీఐపీలకు ప్రత్యేకమైన క్యాబిన్ రూమ్లు ఉన్నాయి. ప్రత్యేకంగా మెడికల్ సెంటర్ కూడా ఈ విమానంలో ఉంది. గత 25 ఏళ్లుగా భారత ప్రధాని, రాష్ట్రపతి బోయింగ్ 747 విమానాలను తమ విదేశీ పర్యటనల కోసం వినియోగిస్తున్నారు. అయితే వీటిలో పూర్తి స్థాయి సాంకేతికత లేదు. ఏకబిగిన ఎక్కువ దూరం ప్రయాణించే కెపాసిటీ కూడా లేకపోవడంతో ఇన్నాళ్లకు మార్చారు. దేశంలోనే వెళ్లాల్సి వస్తే ఎయిర్ ఫోర్స్ విమానాల్లో వెళుతున్నారు. ఎయిర్ ఇండియా 1993-96 సంవత్సరాల మధ్య 5 బోయింగ్ 747 విమానాలను కొన్నది. వీటిలోనే వీవీఐపీలు ప్రయాణిస్తున్నారు. నిజానికి 747 ఫ్లైట్లలోనూ మార్పులు చేర్పులు చేసి కొన్ని సెక్యూరిటీ ఫీచర్స్ ఏర్పాటు చేయించారు. అయితే పెరుగుతున్న అవసరాలు, భద్రత మరింత పెంచుకునేందుకు 777 విమానాలను వాడేందుకు సిద్ధమయ్యారు. అమెరికా అధ్యక్షుడి విమానం ఏ దేశానికి వెళ్లినా దాని ప్రత్యేకతల గురించి ఆసక్తి చూపుతుంటారు. ఇప్పుడు అదే తరహాలోనే భారత్ కు చెందిన ఎయిర్ ఇండియా 1 ఫ్లైట్ గురించి కూడా ప్రపంచమంతా చర్చించుకోనుంది. అంతటి భద్రతా ప్రమాణాలను ఈ విమానం కలిగి ఉంది. ఇందులో చాలా మార్పులు చేసి రూపొందించారు. దీన్నే ఎయిర్ ఫోర్స్ 1 అని పిలుస్తారు. మొదటి నుంచి అమెరికన్ ప్రెసిడెంట్లు విదేశీ పర్యటనల కోసం సెక్యూరిటీ ఎక్కువ ఉన్న ఫ్లైట్లు వాడుతున్నారు. సెప్టెంబర్ 11 దాడుల తర్వాత జార్జ్ డబ్ల్యూ బుష్ ఈ విమానం సెక్యూరిటీపై మరింత ఫోకస్ పెంచారు. ఆన్ బోర్డ్ మెడికల్ సూట్ ఏర్పాటు చేయించారు. ఆడియో, వీడియో కమ్యూనికేషన్ ను అప్గ్రేడ్ చేశారు. ప్రయాణం మధ్యలోనే ఫ్యూయల్ రీఫిల్ చేసుకునేలా వ్యవస్థలను తీర్చిదిద్దారు. అలాగే సమీపంలో న్యూక్లియర్ బ్లాస్ట్ జరిగినా తట్టుకునేలా ఎయిర్ ఫోర్స్ 1 విమానం ఉంది. లేటెస్ట్ గా రెడీ అయిన మన ఎయిర్ ఇండియా 1 ఫ్లైట్ కు అమెరికా ఎయిర్ ఫోర్స్ 1 కు చాలా పోలికలు ఉన్నాయి. అచ్చం అలాంటి భద్రతా వ్యవస్థల్ని ఎయిర్ ఇండియా 1 లోనూ ఏర్పాటు చేశారు. అయితే పూర్తి స్థాయి సెక్యూరిటీ వ్యవస్థలను ఎక్కడా బహిర్గతం చేయరు. ఎందుకంటే ప్రత్యర్థుల దాడులను తట్టుకునేలా ఏర్పాటు చేస్తే ఈ విమానాల ఫీచర్స్ అన్ని తెలిస్తే వాటికి చెక్ పెట్టే ప్రయత్నాలు చేస్తారన్న కారణంగా కొన్ని సీక్రెట్ గానే ఉంచుతారు. ముఖ్యమైన దేశాల్లో ప్రముఖులు ప్రయాణించేవన్నీ మిస్టీరియస్ ఎయిర్ క్రాఫ్ట్ లుగానే ఉంటాయి. చైనా, రష్యా, నార్త్ కొరియా వంటి దేశాల్లో అక్కడి పాలకులు వినియోగించే విమానాల గురించి బయట ప్రపంచానికి చాలా తక్కువగానే తెలుసు. ఆ సెక్యూరిటీ ఫీచర్స్ ను అంత సులువుగా బయట పెట్టకపోవటమే కారణం. ఎయిర్ ఫోర్స్ 1 కు ఏమాత్రం తీసిపోకుండా ఎయిర్ ఇండియా 1 ను రూపొందించినట్లు అర్థమవుతోంది. విమానాల్లో ప్రయాణించేటప్పుడు అమెరికా అధ్యక్షులు ఎలాగైతే పూర్తి స్థాయి సమావేశాలు, ఎయిర్ ఇండియా 1 లోనూ అలాంటి సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి. ఎయిర్ ఫోర్స్ 1 కు ఫ్లయింగ్ వైట్ హౌస్ అని పేరు. 6 అంతస్తుల భవనమంత ఎత్తులో విమానం ఉంటుంది. అమెరికా రాజధానికి అద్దం పట్టేలా ఉంటుంది. యుఎస్ టెక్నాలజీకి, ఆత్మ గౌరవానికి ప్రతీకగా ఎయిర్ ఫోర్స్ 1 ఉంటుంది. భూమికి 13,000 కిలోమీటర్ల ఎత్తులో ప్రయాణిస్తుంది ఎయిర్ ఫోర్స్ 1. ఈ విమానంలో 4,000 చదరపు అడుగుల ఫ్లోర్ స్పేస్ ఉంది. మెడికల్ సూట్ లో డాక్టర్ టీం అందుబాటులో ఉంటుంది. ఎమర్జెన్సీ సర్జరీలు కూడా చేసేలా ఏర్పాట్లు చేశారు. ఒకేసారి 100 మందికి సరిపడా వంట చేసేలా ఏర్పాట్లు ఉన్నాయి. విశ్రాంతి తీసుకునేందుకు విశాలమైన గదులు ఉంటాయి. ఆయన వెంట సీనియర్ అడ్వైజర్లు, వైట్ హౌస్ స్టాఫ్, జర్నలిస్టులు ఈ విమానంలోనే వెళ్తుంటారు. ల్యాండ్ అయ్యాక ఎయిర్ ఫోర్స్ 1 సిబ్బంది సివిల్ డ్రెస్లోనే కనిపిస్తారు. ఎయిర్ ఫోర్స్ 1 విమానాలు 2 ఉంటాయి. ఒకదానిలో ఏదైనా సమస్య తలెత్తితే వెంటనే రెండోది వాడేందుకు వీలుగా బ్యాకప్ లో ఉంచుతారు. ఇప్పుడు మన దేశంలోనూ ఎయిర్ ఇండియా 1 విమానాలు రెండింటికి ఆర్డర్ ఇచ్చారు. అమెరికాలో బోయింగ్ 747-200B విమానాలను మోడిఫై చేసి ఆపరేట్ చేస్తున్నారు. నాటి ప్రెసిడెంట్ రొనాల్డ్ రీగన్ హయాంలో వీటిని కొన్నారు. 1990లో సీనియర్ బుష్ హయాం నుంచి వీటిని వాడటం మొదలుపెట్టారు. అయితే 747-200B సిరీస్ విమానాలు తయారు చేయటాన్ని బోయింగ్ కొన్నాళ్ల క్రితమే నిలిపివేసింది. దీంతో స్పేర్ పార్ట్స్ దొరకటం కష్టంగా మారింది. పైగా నిర్వహణ భారం పెరిగింది. దీన్ని గుర్తించిన అమెరికా మాజీ ప్రెసిడెంట్ బరాక్ ఒబామా 747-8 సిరీస్ తో రీప్లేస్ చేయాలని ఆర్డర్ ఇచ్చారు. ఇవి 2024 నుంచి ఆపరేట్ అయ్యే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. వీటికి $3.73 బిలియన్ ఖర్చవుతుందని అంటున్నారు.
వీటిలో ఇప్పుడున్న దానికంటే అప్గ్రేడ్ టెక్నాలజీ, సెక్యూరిటీ వ్యవస్థలు ఉంటాయని చెబుతున్నారు. తక్కువ పొల్యూషన్ వచ్చేలా డిజైన్ చేస్తున్నారు. ఎయిర్ ఫోర్స్ 1లో ఎయిర్ ఫిల్టరేషన్, సర్క్యులేషన్ వ్యవస్థను అప్గ్రేడ్ చేశారు. తనకు ఫ్లైట్ లోనే కరోనా వచ్చి ఉండొచ్చన్న అనుమానం ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్ వ్యక్తం చేశారు. క్షిపణులను తప్పించుకునే టెక్నాలజీ ఉన్న విమానమైనా కరోనా వైరస్ ను అడ్డుకోలేకపోయిందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నిజానికి ఫ్లైట్ లో 71 మంది మాత్రమే ఉండేలా సీట్లు, డిస్టెన్స్ ఉంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కోసం రష్యా ఎయిర్లైన్స్ విమానాలను మోడిఫై చేసి వాడుతున్నారు. ఇందులోనూ చాలా సెక్యూరిటీ ఫీచర్స్ ఉన్నాయి. బోరిస్ ఎల్సిన్, మెద్వదేవ్, పుతిన్ ఒకే రకం శ్రేణి విమానాలు వినియోగిస్తున్నారు. ఇందుకోసం 5 ప్రత్యేక ఫ్లైట్లు ఉన్నాయి. వీటిలో లగ్జరీ వస్తువులు, రక్షణ వ్యవస్థలు, అడ్వాన్స్ కమ్యూనికేషన్ సిస్టమ్స్, లేజర్ యాంటీ మిసైల్ ప్రొటెక్షన్ సిస్టమ్ కలిగి ఉంది. రకరకాల విమానాల వాడకంపై ఆలోచన చేసినా చివరకు పాత ఫ్లైట్లనే పుతిన్ వాడుతున్నారు. అటు చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ ఎయిర్ చైనా విమానాల్లోనే ప్రయాణిస్తున్నారు. ఎయిర్ ఫోర్స్ 1, ఎయిర్ ఇండియా 1 అంతా అడ్వాన్స్ టెక్నాలజీ లేదు. 2001లో చైనా అధ్యక్షుడిగా ఉన్న జియాంగ్ జెమిన్ $120 మిలియన్ ట్విన్ ఇంజన్ 767-300ER విమానాలకు ఆర్డర్ చేశారు. అయితే ఇందులో చైనా ఏజెంట్లు చాలా బగ్స్ గుర్తించారు. టెక్సాస్ లో రీకాన్ఫిగరేషన్ కు మరో $10 మిలియన్ ఖర్చయింది. ఇది బీజింగ్, వాషింగ్టన్ మధ్య వివాదాన్ని సృష్టించింది. రీకాన్ఫిగర్ అయిన తర్వాత చైనా టాప్ లీడర్స్ ఎవరూ ఈ విమానాన్ని వాడలేదు. కొన్నాళ్ల పాటు ప్రయాణికుల కోసం వినియోగించారు. ఆ తర్వాత 2014లో కజకిస్తాన్ ఎయిర్లైన్స్ కు అమ్మేశారు. ప్రస్తుతం చైనా అధ్యక్షుడు జిన్పింగ్, చైనా ప్రధాని లీ 747-400 విమానాన్ని వినియోగిస్తున్నారు. సరైన ఎన్క్రిప్షన్ లేకపోవడంతో ప్లేన్ నుంచి వెలువడే సందేశాలను ఎవరైనా ట్రాప్ చేస్తారన్న అనుమానం చైనా అధికార యంత్రాంగంలో ఉంది. అందుకే చైనా అధ్యక్షుడి విమానానికి పెద్ద ఎత్తున సెక్యూరిటీ లేదు. ఈ మధ్య పాక్ పర్యటనకు జిన్పింగ్ వెళ్లినప్పుడు ఎయిర్ చైనా చుట్టూ ఫైటర్ జెట్స్ రక్షణగా వెళ్లాయి.